ఒకసారి మీరు ఇక్కడ చదువుకున్న వాళ్ళు అఫిడవిట్ డౌన్లోడ్ చేసి చూడండి ఎంతమంది స్టూడెంట్స్ నామినేషన్ వేసిరో. పోయినసారి 11 మంది ఏమో నామినేషన్ వేస్తే ఈసారి 19 మంది నామినేషన్ వేసిరు. అంటే దగ్గర 8 మంది పెరిగిరా లేదా? అంటే యువత రాజకీయంలోకి రావడం స్టార్ట్ చేసిరు కదా. అంటే చేయాల్సింది మీరేంటి? మాలాంటి యువతకి సపోర్ట్ చేయాలి. రారు చాలా మంది. ఈ బెదిరింపులు, ఈ దాడులు, ఈ కుట్రలకు భయపడి చాలా మంది రాజకీయంలోకి రావట్లేదు. ఇంకా కొంతమంది మనసులో ఏమని ఉంటుందంటే డబ్బు పంచాలి, మందు పంచాలి, మాతలో పైసలు ఏడుంటాయి, ఇంకా రాజకీయం అంటే ఫుల్ డబ్బు ఖర్చు పెట్టాలి. ఈ ఆలోచనతో కూడా చాలా మంది రాజకీయంలోకి రారు. కానీ ఈ ఆలోచన నేను చాలా మంది మైండ్లోకి వెళ్ళి తీసేసిన అన్న. అసలు డబ్బు లేకుండా, అసలు ఎలాంటి పైసా బలగం లేకుండా కూడా మనం రాజకీయంలోకి రావచ్చు అని చెప్పేసి నేను నిరూపించిన. సో మీరు చేయాల్సింది ఒకటే అన్న, మిమ్మల్ని ఆస్తులు అంతస్తులు రాసేయమని అడగట్లేదు. ఒకటే, మీరు ఇలాంటి ఈ రాజకీయంలోకి యువత వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే, ఓటేయాలన్నా. వారసత్వంగా మేము రాలేదు రాజకీయంలోకి. అట్లనే ఈ పార్టీలో మాకు ప్లేస్ ఇవ్వలేదని ఇంకొక పార్టీకి వెళ్ళలేదు, ఈ పార్టీలో సీట్ ఇవ్వలేదని ఇంకో పార్టీకి, ఇలా ఆ పార్టీ ఈ పార్టీకి కండువలు మార్చుకుంటూ తిరిగే బుద్ధి నాది కాదన్నా. ఇంకా ఒకటి, నాది లోకల్, ఇక్కడే నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ నాది. లోకల్లో ఉంటా. 300-400 కిలోమీటర్ల నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నేను బిల్డప్ కొట్టట్లేదు. ఇక్కడే నాది లోకల్. మీకు ఆల్రెడీ తెలుసు, మా ఊరు పేరు మొత్తం మీకు అందరికి తెలుసు. సో నేను ఇంత చిన్న వయసులో ఇంత ధైర్యంగా ఇంత కష్టపడుతున్నా కాబట్టి మీ అందరికి చేతులెత్తి మొక్కుతున్నా. ఒకసారి మాకు కూడా అవకాశం ఇవ్వండి. ఇక్కడ యూత్కి తెలుసు నిరుద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది చదువుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు. మన బతుకులు మారాలంటే మనలో ఒక్కరే ఈ పొలిటీషియన్గా ఉంటే మన బతుకులు అనేవి మారుతాయి. సో దయచేసి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి అన్న, ఒక్కసారి బల్లకకు ఓటేయండి అని చెప్పి. విజిల్ గుర్తు అన్న వచ్చింది, విజిల్ గుర్తు. బ్యాలెట్ బాక్స్ లో 12వ నెంబర్. ఒకసారి ఆలోచించండి. ఎంతో మందికి మీరు లైఫ్ ఇస్తున్నారు, కానీ అర్థం పర్థం లేని లైఫ్ ఇస్తున్నారన్న. ఏదో వాళ్ళు మందు మోపించిరనో, లేకపోతే వాళ్ళు పైసలు ఎక్కిచ్చిరనో, లేకపోతే మా తాతల నుంచి ఆ సార్కే ఓటేస్తున్నాం, మా పిల్లలు కూడా ఆ సార్కే ఓటేస్తున్నాం, ఇలా చెప్తున్నారు. ఇది కాదు మనకు కావాల్సింది. కొత్తగా ఒక అభివృద్ధి చేయడానికి వచ్చిన వాళ్ళకు మీరు ఓటేయండి. మా తాత ఓటేసిండు, మా నాన్న ఓటేసిండు, నేను ఆయనకే వేస్తా, మాది ఇదే పార్టీ, అట్లా కాదన్నా. ఎవరు అభివృద్ధి, మనకు కావాల్సింది పార్టీ జెండాలు, పార్టీ కండువలు మోసే కాదు. మనకు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించి ఓటేయండి అన్న. నేను ఏ పార్టీకి వెళ్ళి నిలబడలేదు, సొంతంగా నిలబడినా, నా సొంతంగా నేను నిలబడినా. దయచేసి మాలాంటి వాళ్ళకు కూడా ఒక్క అవకాశం ఇవ్వండి. సొంతంగా నిలబడితే ఎట్లుంటాయి కష్టాలు మీకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి మీరందరూ మీ అమూల్యమైన ఓటు విజిల్ గుర్తన్న. బ్యాలెట్ బాక్స్ లో 12వ నెంబర్ ఒకసారి గుర్తు పెట్టుకోండి బాగా. బ్యాలెట్ బాక్స్ లో 12వ నెంబర్ పీక గుర్తన్న. ఈల గుర్తు. మీ అమూల్యమైన ఓటు ఈల గుర్తుకేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా. అన్న ఒక్కసారి మీరు ఆలోచించండి. నిజంగా ఈరోజు ఈ చెల్లె చేస్తున్నది ఈరోజు కోసం కాదు, మాలాంటి బిడ్డల భవిష్యత్తు బతుకు కోసం. మాకు కార్యకర్తలు లేరన్నా, మాకు కార్యకర్తలు లేరు. ఊళ్ళో చెప్పుకోవడానికి మాకు నాయకులు లేరు. మీరే మా కార్యకర్తలు, చదువుతున్న యువతే మా కార్యకర్తలు. ఇలా మీలాగా ఊర్లలో ఉండే పెద్ద మనుషులు మీరే మా నాయకులు. మీకోసం మేము వచ్చినాం అన్న. నిజంగా చెప్తున్నా, కనీసం 45 డిగ్రీల 3 రోజుల కిందట 4 రోజుల కిందట కనీసం 45 డిగ్రీలు 53 డిగ్రీల వేడి ఉంది. అట్లాంటి వేడిలో కూడా ఎండకి వానకు తిరుగుకుంటా, పల్లె తిరుగుకుంటా, ఊరు తిరుగుకుంటా. నిజంగా మీరు నమ్మరన్నా, దేవాలయాల కొంచెం పడుకుంటున్నాం, మసీదుల కొంచెం పడుకుంటున్నాం, చర్చిల కాడ పడుకుంటున్నాం. రాత్రిలో పూట అక్కడ పడుకొని ఈ గాలికి ఈ వానకు అక్కడ పడుకొని ఎవరన్నా ఇట్లా ఊర్లో తెలిసిన వాళ్ళు ఎవరన్నా పెద్ద మనుషులు అన్నం పెడితే తిని అక్కడే పడుకొని ఈ రోజు ఊర్లో పడుకొని రేపు పొద్దున్నే మళ్ళీ వేరే గ్రామాలు చూసుకుంటా అట్లా ఊరు తిరుగుతున్న
పల్లీలు అమ్ముకొని, బఠానీలు అమ్ముకొని, ఒక పండ్లు అమ్ముకొని, ఒక చాయ్ హోటల్ అమ్ముకొని, ఒక చికెన్ షాప్ లో పనిచేసుకుంటూ, ఒక కిరాణం సెంటర్ లో పనిచేసుకుంటూ యువత ఈరోజు ఉద్యోగాలు లేక బతుకుతుంది. పీజీలు పిహెచ్డీలు చేసి కూడా. కాబట్టి అట్లాంటి నిరుద్యోగులే మా కార్యకర్తలన్నా. అట్లాంటి బిడ్డల కోసం మేము కదిలినాం. ఈ రోజు వాళ్ళు ఇస్తున్న ఉచిత పథకాలన్నా ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళు ఇంట్లోకెళ్ళి ఇవ్వట్లేదు. వాళ్ళు ఈ రోజు రూపాయి పెట్టుబడి పెడుతుందంటే 10 రూపాయలు సంపాదిస్తున్నారు. రాజకీయ నాయకులు రూపాయి పెట్టి ₹1 కోటి ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళు 10 కోట్లు సంపాదిస్తున్నారు, 100 కోట్లు సంపాదిస్తున్నారు. అది ఎవరి పెద్దకు ఎవరికి వెళ్ళొచ్చింది? ఈ రోజు మనం పండ్లు కొనుక్కుంటేనో, ఒక కిరాణం షాప్ లో సరుకులు కొంటేనో, గోధుమలకో, పప్పుకో, చెప్పులకో, అరికాల నుంచి నెక్స్ట్ వరకు పెట్టే నిత్యావసర సరుకుల నుంచి ప్రతి దానిపైన మనం ట్యాక్సీ కడుతున్నాం. ఆ ట్యాక్సీ నుంచి వచ్చిన డబ్బులే ఈ రోజు వాళ్ళు వేల కోట్లు దోచుకొని రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకున్నా, రైతు బంధు ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం అంటున్నారు. నిజంగా చెప్తున్నా, ఈ ఊర్లో రైతు బంధు పేరు మీద ఎవరికైనా 100 ఎకరాలు ఉన్న ఎవరైనా ఉన్నారా? నా రైతు 100 ఎకరాలు ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ ఒక మల్లారెడ్డికి 1600 ఎకరాలు ఉందనా? అదే ఒక డీకోర్లకు 1400 ఎకరాలు ఉందనా? ఇట్లాంటి పెద్ద పెద్ద నోళ్ళు